హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, ఫైనల్‌గా ఐకియా వీడియో అయితే చేయబోతున్నాను. యాక్చువల్‌గా ఈ మంత్ అసలు కుదరలేదండి. ఆబ్వియస్లీ ఆఫీస్‌లో హెచ్1 సీజన్ రన్ అవుతూ ఉండే అండ్ లాటరీ ఫైలింగ్స్ అవి అవుతూ ఉండే. సో, అసలు అవ్వలేదనమాట. అందుకే కొద్దిగా లేట్‌గా చేస్తున్నాను. అండ్ అంతే. ఈ బిజీ వచ్చేసి ఇయర్లీ వన్స్ ఉంటది. అది నాకు అర్థమైంది. ఇప్పుడు నేను కొద్దిగా ఫ్రీగానే ఉన్నాను. అండ్ ఇంకా ఇప్పుడు ఆఫీస్ టైమింగ్ ఓన్లీ డే టైమ్‌లోనే ఉంటది హోప్‌ఫుల్లీ. అండ్ అందుకే కొంచెం లేట్ అయింది. అలానే ఈద్ కూడా గదా! సో, ఆ పనులు, ఈ పనులు అవన్నీ ఉండే. అసలు యాక్చువల్‌గా షాపింగ్‌కి గూడా నేను డైరెక్ట్‌గా షాప్‌కెళ్ళి కొనుక్కుందాము అనుకున్నా. బట్ కుదరక ఇంకా ఆర్డర్ చేసేసా అనమాట. ఆన్‌లైన్ ఆర్డర్ చేసేసా. వచ్చాక చూపిస్తా డ్రెసెస్. సో, ఐకియా వెళ్దాము. అక్కడ ఏమేమి ఉన్నాయనేది చూద్దాము. అండ్ ఈ మధ్య కాలంలో ఐకియాలో ఎలా అంటే 20థ్ నుంచి 20థ్, 15థ్ నుంచి 15థ్ అట్లే ఉంటున్నాయి సేల్స్ ఏమి ఫస్ట్ అట్లా లేవు ఇంతకు ముందులాగా. సో, అన్నీ చూపిస్తాను. ప్రైసెస్ కూడా చూపిస్తాను. ప్రైసెస్ డిస్‌ప్లే కూడా చేస్తాను. ఫస్ట్ వీడియో వచ్చేసి సర్క్యులర్ హబ్‌ది ఉంటది. సెకండ్ వీడియో వచ్చేసి ఐకియా స్టోర్‌ది ఉంటదనమాట. సో, ఎవ్రీథింగ్ చెప్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెంట్‌లీ వెయిటింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు. అండ్ ఓకే. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. అండ్ ఏమేమి ఉన్నాయనేది కూడా చూద్దాం. ఇది 99 రూపీస్‌కి లంచ్ బ్యాగ్ అండి. ప్లాస్టిక్‌దనమాట. చాలా బావుంటది. ఇది నేను తీసుకున్నాను ఒకసారి. అడుగు చక్కగా వెడల్పుగా ఉంటదనమాట. బాక్స్ మంచిగా పట్టిద్ది. అండ్ పైన క్లోజ్ చేయడానికి వెల్క్రో ఉంటది. మినిమలిస్టిక్ బ్యాగ్. వాష్ చేయొచ్చు. వాషింగ్ మిషన్‌లో వేయకూడదు గానీ హ్యాండ్ వాష్ చేయొచ్చు. నా దగ్గరుంది. నేను నార్మల్‌గా మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఏమైనా కూరలు లాంటివి పట్టుకెళ్ళినా, ఎస్పెషల్లీ సాంబార్ లాంటివి కార్‌లో ఒలికిపోకుండా ఇందులో పెట్టేసుకొని వెళ్తుంటా. లేదా వచ్చేటప్పుడు కర్రీస్ తెచ్చుకున్నా ఇందులో తెచ్చుకుంటూ ఉంటాను. బావుంది. అండ్ ఇదొచ్చేసి ఏమైనా స్నాక్స్ మనం హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేయాలన్నా, ఆఫీస్‌కి టిఫిన్ లాంటివి తీసుకెళ్ళాలన్నా గానీ బావుంటది. టిఫిన్ ఇన్ ద సెన్స్ ఇంకా నార్మల్ సింపుల్ టిఫిన్స్ లైక్ ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకున్నా, లేదంటే స్మూతీ లాంటివి తీసుకెళ్ళినా, యోగర్ట్ కానీ, ఓవర్‌నైట్ ఓట్స్ కానీ అలాంటివి క్యారీ చేయడానికి బావుంటది. అంటే ఆన్ ద గో లాగా ఉంటదనమాట. ముందు రోజు నైటే చేసి పెట్టేసుకొని, అలానే పిల్లలకి ఏమైనా మనం హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేస్తున్నామనుకోండి స్నాక్స్ ఇలా కూడా క్యారీ చేయొచ్చు. కింద వచ్చేసి కాస్త వెట్ ఇంగ్రీడియెంట్స్ పెట్టుకున్నా గానీ, పైన డ్రై ఇంగ్రీడియెంట్స్ పెట్టుకోవచ్చనమాట. డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ వేసుకొని వెళ్ళొచ్చు. బానే ఉంటది. నా దగ్గరైతే లేదు. నేనెప్పుడు ట్రై కూడా చేయలేదు. అండ్ ఇదొచ్చేసి 158కి టోటల్‌గా విత్ లిడ్‌తో అనమాట. యాక్చువల్‌గా ఫ్యామిలీ మెంబర్ అనుకోండి మీరు ఐకియా ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, మీకు చాలా వరకి కూడా డిస్కౌంట్స్ ఒస్తాయి. ఇప్పుడు ఇది యాక్చువల్‌గా 200 ప్లస్ ఉంది. నార్మల్ ప్రైస్ అయితే. బట్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే 158. సో, దానికోసం మీరు ఎక్స్‌ట్రా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. బిల్లింగ్ సెక్షన్ దగ్గర జస్ట్ మీ ఫోను నంబర్, నేమ్ అండ్ ఈమెయిల్ ఐడీ ఇచ్చేస్తే మీరు ఐకియా ఫ్యామిలీ మెంబర్ అయిపోవచ్చు. అండ్ మీకొచ్చేసి మెయిల్స్ వస్తూ ఉంటాయి సేల్స్ గురించి. అండ్ ప్రైసెస్ కూడా తక్కువుంటాయన్నమాట. అండ్ 99 రూపీస్‌కి ఇది ఐస్ క్రీమ్ స్కూప్ అండి. సమ్మర్ వస్తుంది గదా! వస్తుందేంటి వచ్చేసింది బగబగ మండిపోతుంది. సో, దానికోసం అన్నట్లు ఇంకా సమ్మర్ ఐటెమ్స్ కూడా ఉంటాయి. ఇది కూడా నా దగ్గరుంది. 99 రూపీస్ బానే ఉందనమాట. అండ్ ఇవొచ్చేసి 1240 రూపీస్‌కి 4 పీసెస్ అండి. అసలు ఈ డిన్నర్ సెట్ నాకు చాలా ఇష్టం. కానీ నా దగ్గర ఆల్రెడీ 2, 3 డిన్నర్ సెట్స్ ఉన్నాయి. అందుకే నేను కొత్తది కొనలేకపోతున్నాను. సో, యాక్చువల్‌గా నాకు వస్తువులేమైనా పాడైతే నచ్చవు. కానీ ప్లేట్లు లాంటివి పగిలిపోయాయంటే మాత్రం చక్కగా కొత్త డిన్నర్ సెట్ వస్తది అన్నట్లుగా ఉంటది. మా ఇల్లు తీసుకున్న కొత్తలో నేను ఐకియాలోనే వైట్ డిన్నర్ సెట్ కొన్నా అనమాట. ఒక్కొక్క ప్లేట్ 69 రూపీసే. అవసలు చాలా స్ట్రాంగున్నాయి. సూపర్ స్ట్రాంగ్‌గా. సో, ఇప్పట్లో నేనైతే కొనలేను. బట్ ఇవైతే బ్లూ కలర్‌వి చాలా బావున్నాయి. అండ్ ఈ బౌల్ వచ్చేసి చూడ్డానికి బ్రాస్ లాగా ఉంటది గానీ, యాక్చువల్‌గా గోల్డ్ కలర్ కోటింగ్ అంతే. కానీ కోటింగ్ అంత తొందరగా పోదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఇది చాలా బావుంటదనమాట. 349. దీంట్లో మీరు ఏవైనా ఏసి ఇవ్వచ్చు కానీ, నేను చూసినంత వరకైతే దీంట్లో డ్రైగా ఉండే ఇప్పుడు డ్రై పెటల్స్ లాంటివి ఇలా పాట్‌పౌరీ లాంటివి వేసి అలా ఒక కార్నర్‌లో పెడతారు. అంతే. ఈటబుల్స్ లాంటివి వేయగా నేనైతే చూడలేదు. సో, జస్ట్ డెకరేటివ్ పీస్ లాగా వాడొచ్చు. ఎక్కువగా వాష్ చేయకూడదు. తుడిచేస్తే సరిపోతది. సో, దాంట్లో వాటర్ పోసి ఫ్లవర్స్ పెట్టడం అలాంటివి మాత్రం చేయకండి. కోటింగ్ పోయే అవకాశం ఉంటది. అండ్ ఇక్కడొక బాస్కెట్ లాంటిది కనిపిస్తుంది గదా! అది 159 అనమాట. అండ్ ఈ బాటిల్స్ ఉన్నాయి గదా! 50 గ్రామ్స్ ఇంగ్రీడియెంట్స్ పడతాయండి. ఇవి దాదాపు అందరింట్లో ఉంటాయి. ఇవి 99 రూపీస్ అనమాట. ఈ బాస్కెట్ 159తో కొనుక్కొని ఇలా పెట్టుకోవచ్చు అనేది చూపిస్తున్నారు. సో, నా దగ్గర గూడా ఇవున్నాయి. ఇలాంటి బాస్కెట్ కాదు గానీ, నా దగ్గరున్న నార్మల్ వేరే బాస్కెట్‌లో ఇట్లా పెట్టుకొని ఉంచుతాను. కరెక్ట్‌గా 50 గ్రామ్స్ సరిపోతాయి అన్నీ కూడా. జీలకర్ర లేదా వాము ఇలాంటివి రేర్‌గా యూజ్ చేసేవి అందులో పెట్టుకోవచ్చనమాట. అండ్ ఇంకా
ఇదొచ్చేసి ఒక చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ అండి. ఇది 10,000 అనమాట. చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ కాదు. ఇది షెల్ఫ్ అనమాట. ఈ మధ్య కాలంలో నాకసలు షెల్ఫ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకటి కొనాలి నేను ప్రతిసారి వెళ్తున్నాను. యాక్చువల్‌గా నేను ఈ షూట్‌కి మా హస్బెండ్‌తో వెళ్ళా అనమాట. చాలా కన్విన్స్ చేశానండి. ఎంత కన్విన్స్ చేశానో. నేను యెస్ అని కన్విన్స్ చేశాను. తను నో అనేసి కన్విన్స్ చేశారు. ఫైనల్‌గా ఏమీ తీసుకోకుండా వచ్చామనమాట. సో, ఒక్కదాన్ని ఎళ్తే ఎట్లో అట్లా తీసేసుకొని ఆ తిట్లేవో తర్వాత పడొచ్చు అనుకునేదాన్ని. కానీ పక్కనే ఉన్నారు గదా అనేసి ఇది బావుంటదా? ఇది బావుంటదా? ఇది బావుంటదా? అనేసరికి ఇద్దరము చాలా సేపు డిస్కస్ చేసుకొని ఒక కన్‌ఫ్యూజన్‌లోకొచ్చామనమాట లాస్ట్‌లో. ఏది తీసుకోవాలి అనేసి తీసుకోకుండా వచ్చాము. సో, లెట్స్ సీ నెక్స్ట్ టైమ్ డెఫినిట్‌గా తీసుకుంటాను. సో, ఇదొచ్చేసి ఇలా కార్నర్‌లో పెట్టుకోవడానికి 5490 దీని ప్రైస్. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి. కలర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఇలా మీరు ఈ లేబుల్ మీద చూసుకున్నట్లయితే ఏమేం కలర్స్ ఉన్నాయనేది కనిపిస్తది. సో, అలా మీరు తీసుకోవచ్చనమాట. అండ్ ఐకియాలో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు గదా! అన్నీ ఇలా పెట్టేసున్నాయి. యాక్చువల్‌గా వీళ్ళు మొత్తం అలైన్‌మెంట్ చేంజ్ చేస్తున్నారండి. సో, మీరు నెక్స్ట్ వీక్ వెళ్ళినట్లయితే అంత కొత్త కొత్తగా ఉంటుందనుకుంటున్నా. అండ్ ఐ యామ్ ఆల్సో ఎక్సైటెడ్. నెక్స్ట్ మంత్ నేను షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు అసలు ఎంత కొత్తగా ఉండబోతుంది అనేసి. యాక్చువల్‌గా ఐకియాలో వస్తువులు ఎప్పుడు చూసినా అవే ఉంటాయి. కాకపోతే మన మనలో ఉన్న ఇంట్రెస్ట్ దానివల్ల మనకెప్పుడు బోర్ కొట్టకుండా ఉంటదనమాట. అండ్ ఇదొచ్చేసి యాక్చువల్ ప్రైస్ 199, ఫ్యామిలీ మెంబర్స్‌కొచ్చేసి 179. సో, ఇలా మీరు ఐకియా మెంబర్‌షిప్ తీసుకుంటే ఒక్కొక్క దాని మీద మీకు రూ. 50 తేడా వచ్చినా గానీ ఓవరాల్‌గా మీకు చాలా సేవింగ్స్ ఉంటాయి గదా! అండ్ ఇదొచ్చేసి కంటైనర్ అండి. 179 ఇలాంటి కంటైనర్స్‌లో అన్ని సైజెస్ దొరుకుతాయి మనకి. అండ్ మీరు ఒకవేళ కిచెన్‌లో అన్నీ గూడా మంచిగా ప్యాంట్రీ సెట్ చేసుకోవాలి అంటే తీసుకోవచ్చు. నేను ప్లాస్టిక్‌ని ప్రమోట్ చేయట్లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్. నేను ప్లాస్టిక్‌ని మరీ 100% అవాయిడ్ చేయండి అని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నేనే ఫ్రిడ్జ్ కోసం బోలెడన్ని గ్లాస్ బౌల్స్ తీసుకొని బోలెడన్ని పగలగొట్టాను. అందుకే నేనేం మాట్లాడట్లేదు. స్టీల్ ఈజ్ బెస్ట్, లేదా కన్వీనియంట్‌గా ఉండాలంటే మంచి క్వాలిటీ ప్లాస్టిక్. అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే భలే బావుందండి పిల్లల రూమ్‌లో. చూసారా? స్టడీ టేబుల్ గాను పెట్టుకోవచ్చు. లేదా ఇలా ఓపెన్ చేస్తే డ్రెస్సింగ్ టేబుల్ లాను ఉంది. 2 ఇన్ 1 కదా! 6000లో వచ్చేస్తది. చాలా చాలా బావుంది. మీ ఇంట్లో గనుక పిల్లలున్నట్లయితే పిల్లల రూమ్‌లో ఇది పెట్టేసేయండి. క్లోజ్ చేస్తే స్టడీ టేబుల్ అయిపోతది. ఓపెన్ చేస్తే డ్రెస్సింగ్ టేబుల్ అయిపోతది. సో, 2 టేబుల్స్ కొనకుండా 6000లో సూపర్‌గా ఉంది. అదైతే తప్పకుండా తీసుకోండి. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి 159 ఇది మా ఇంట్లో ఉంది. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే ఇంతకుముందు నా దగ్గర బాక్సెస్ బిజినెస్ ఉండేది. ఉంది కూడా ఇప్పుడు కూడా. బట్ స్టిల్ నాట్ రన్నింగ్ యాక్టివ్‌లీ అనమాట. సో, దానికోసం అనేసి ఏవైతే ప్రొడక్ట్స్ మేము కొని ఉంచేవాళ్ళమో వాటిని స్టోర్ చేయడం కోసం అని ఇది తీసుకున్నాము. బట్ యాక్చువల్‌గా మనం చలికాలం అయిపోయిన తర్వాత బ్లాంకెట్స్ వాష్ చేసి పక్కన పెట్టడానికి అట్లా చాలా బావుంటాయన్నమాట. అండ్ ఈ కుషన్స్ చూడండి. ఇవి మీరు గుర్తుపట్టినట్లయితే 'బిగ్ బాస్‌లో' ఎప్పుడు గూడా ఇలాంటి కుషన్స్ అలా వేసి ఉంటాయి. 149 ఇవి. అండ్ భలే మెత్తగా ఉన్నాయి తెలుసా? వీటి మీదకైతే యాక్చువల్ కవర్ గూడా అవసరం లేదు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ ఇవి చాలా బావున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బావుంటది. సో, అనిపిచ్చాయి. ఇది మెజర్‌మెంట్ ఐ గెస్ 16/16 అనుకుంటా. చిన్న చిన్న కుషన్సే. బట్ ఇట్స్ నైస్. ఫీల్ అది చాలా బావుందనమాట. ఫ్యాబ్రిక్ బావుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఎవర్ గ్రీన్ డబ్బా. ఇది చూసారా? యాక్చువల్ 99, బట్ ఫ్యామిలీ మెంబర్స్‌కైతే 79. దీని మూత ఒకటి ఎక్స్‌ట్రా, మళ్ళీ మూత ఐగెస్ రూ. 50 ఎక్స్‌ట్రా ఉండుండొచ్చు. యాహ్! రూ. 50. సో, ఇవి గూడా మా ఇంట్లో చాలా ఉన్నాయి. ఏవైనా గానీ నిక్ నాక్స్ పెట్టుకోవడానికి బావుంటాయన్నమాట. ఇప్పుడు మీకు టాడ్లర్స్ ఉన్నారు. అలాగే పెన్నులు చాలా ఉంటాయి కదా! ఇంకా క్రేయాన్స్ అలాంటివన్నీ వేసుకోవడానికి బావుంటాయి. లేదా మీరు ఫ్రిడ్జ్‌లో గూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి న్యూ అరైవల్ అండి. ఎంత ఇన్నోవేటివ్‌గా అనిపించాయంటే నాకు. యాక్చువల్‌గా ప్లెయిన్ గ్లాస్ ఉంటది ఎప్పుడు. కానీ ఈసారి మన ట్రెడిషనల్ మట్టి పాత్రల లుక్ వచ్చేలాగా ఇచ్చారనమాట. చాలా బావున్నాయి. వీటిలో ఒక్కో సైజ్ ఒక్కో ప్రైజ్ ఉందండి. లైక్ 200 నుంచి 600 వరకు ఉన్నాయన్నమాట. కానీ నాకు చాలా ఇన్నోవేటివ్‌గా అనిపించాయి. మట్టి పాత్రలాగా కనిపిస్తున్నాయి. బట్ మళ్ళీ సూపర్ ఉన్నాయన్నమాట. ఇవి ఎయిర్ టైట్ అండి. మా ఇంట్లో గ్లాస్‌వి ఉన్నాయి. గ్లాస్ ఫినిష్‌వి. అసలు అందులో పచ్చళ్ళు పెడితే అస్సలు పాడవవు. అండ్ ఇవొచ్చేసి కొలాండర్స్ కాదు. మిక్సింగ్ బౌల్స్. మిక్సింగ్ బౌల్స్ ఇవి. 2 సైజులొస్తాయి. కలిపి 399. వీటిలో కలర్స్ కూడా ఉంటాయి. ఆలివ్ గ్రీన్ ఉంటది. రెడ్ ఉంటది. యాహ్!
ఇవే కలర్స్ ఉంటాయి, వైట్ ఉన్నాయి. ఇవేంటంటే కేక్ అవి మిక్స్ చేసుకోవడానికి బాగుంటదనమాట. పోరింగ్ చేసుకోవడానికి కూడా ఉంటది. పోర్ చేసుకునేలాగా ఉంటాయి. సో ఇవి 2 సైజెస్, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. అండ్ ఇది కూడా కొత్తదండి. ఈ మధ్య కాలంలో దీని మీద చపాతీలు రుద్దుతున్నారు కదా! 399 అనమాట సిలికాన్ బేకింగ్ షీట్. కానీ నేను అనుకున్న దానికంటే చాలా పలుచగా ఉంది. నేను వేరే వీడియోస్‌లో అలా చూసి అందరూ చేస్తుంటే నేను కొందాం అనుకున్నా గానీ ఇప్పుడు ఇంకా కొనాలనుకోవట్లే. ఎందుకంటే టూ పలుచగా ఉందసలు. కొంచెం థిక్‌గా ఉన్నా బావుండేది. అండ్ మీరిది ట్రై చేశారా లేదా అనేది తప్పకుండా కామెంట్స్‌లో పెట్టండి. 399 బేకింగ్ షీట్ అనమాట. ఏవైనా గానీ మనకి చపాతీలకి పనికొస్తది. బట్ యాక్చువల్లీ ఇట్స్ బేకింగ్ షీట్. కుకీస్ అవి కట్ చేసుకోవడానికి అలా బావుంటదనమాట. అండ్ ఇదొచ్చేసి కుక్కర్. ఇది 3 లీటర్స్ వన్ అండి. 2000 ఉంది. సో యాక్చువల్‌గా వచ్చేసి 2300, బట్ ఫ్యామిలీ ప్రైస్ వచ్చేసి 1990, అంటే 2000 అనుకోండి. సో మెంబర్‌షిప్ అయితే డెఫినిట్‌గా తీసుకోండి. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మర్చిపోకండి. చాలా సేవింగ్స్ ఉంటాయి మనకి. అప్పుడప్పుడు కాఫీ ఫ్రీ, కేక్ ఫ్రీ ఇట్లాంటివి కూడా ఉంటాయన్నమాట. సో టేక్ ఇట్. మనకి ఎంత సేవ్ అయినా గానీ అది బెస్టే కదా! అండ్ ఇంకా జార్స్‌లో మనం కలర్స్ చూసాం కదా! అలాంటివి ఎన్ని వచ్చాయో అసలు. అలానే కిచెన్‌కి ఈసారి బ్లాక్‌లో కూడా ఇవి వచ్చాయండి. భలే ఉన్నాయి అసలు. ఈ టైంలో అసలు కిచెన్ మీరు సెట్ చేసుకుంటున్నట్లయితే యూ ఆర్ రియల్లీ లక్కీ. ఎంత బాగున్నాయో. మంచిగా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ అండ్ ఆల్సో బ్లాక్ కలర్ అసలు భలే కనిపిస్తుంది. అలానే ఇది చూడండి, ఇదైతే అసలు ఎంత సూపర్గా ఉందో. కొద్ది కాస్ట్లీనే ఉంది, 499. ఇంత చిన్నది బ్లూ కలర్ అండ్ దీని మీద ఇలా కార్క్ వచ్చిందనమాట. ఉప్పు అది వేసుకోవడానికి బాగుంటుంది అనిపించింది నాకు కదా. సాల్ట్ వేసుకోవడానికి, కళ్ళుప్పు అలాంటివి వేసుకొని పెట్టుకోవడానికి బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే కార్క్ ఉంది కాబట్టి పచ్చళ్ళకైతే ఐ డోంట్ నో ఎలా ఉంటుంది అనేసి, దానికి ఏమైనా మాయిశ్చర్ ఉంటుందా లేదా అనేసి నాకు తెలీదు. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా సిరామిక్దే అనమాట. ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు అసలు కిచెన్. ఈ బుడ్డి బుడ్డివి చూడండి, అంటే ఇందాక మనం పెద్దవి చూసాం కదా, ఇవి చిన్నవి. వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఇలాంటి బాక్సెస్ అయితే ఎన్ని ఉన్నాయో అండి. 89 రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి. మూత డిఫరెంట్‌గా తీసుకోవాలన్నమాట. రౌండ్ ఉంది, స్క్వేర్ ఉంది, రెక్టాంగిల్స్ ఉన్నాయి. అండ్ ఫ్రిడ్జ్‌లోకి ఎస్పెషల్లీ ఇవి నాకు ఎందుకు నచ్చాయి అంటే ఫ్రిడ్జ్‌లోకి పెట్టుకోవడానికి. ఒకసారి నేను ఇలానే షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు మంచి సేల్ నడుస్తుందన్నమాట గ్లాస్ ఐటమ్స్ మీద. ఇంకా నేను కూడా ఏంటంటే ఒకసారి ఒక ఫేజ్‌లో ఉన్నానంటే అదే ఫేజ్‌లో ఉండిపోతా అనమాట. అవాయిడ్ ప్లాస్టిక్ అన్న ఫేజ్‌లో ఉండిపోయి గ్లాస్‌వి ఆన్‌లైన్‌లో ఎన్ని ఆర్డర్ ఇచ్చానో. ఇట్లా షూట్ చేసి వచ్చాను. ఆన్‌లైన్‌లో ఫుల్ ఆర్డర్ ఇచ్చాను. అండ్ పెద్ద డబ్బా తెప్పించుకున్నాను. అండ్ దాదాపుగా అన్నీ పగిలిపోయాయన్నమాట. సో ఇప్పుడు ఐకియాలో మనం ఇలాంటి ప్లాస్టిక్‌వి తీసుకుంటాం కదా! నేను డిష్ వాషర్‌లో కూడా పెడతాను. 1, 2 ఉన్నాయి నా దగ్గర ప్లాస్టిక్‌వి. ఏం పాడవలేదు. సో మంచి ప్లాస్టిక్‌వి తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్‌లోకి అనిపించింది. అండ్ ఇవి చూడండి, ఇవి కూడా ఫ్రిడ్జ్‌కే. ఒక్కొక్కటి 349. నాకైతే ఓవర్ ప్రైస్డ్ అనిపించింది ఇది. అండ్ ఇవి యాక్చువల్‌గా మనం దాన్నేమంటారు, ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఇలాంటి షార్ట్స్ వస్తుంటాయి గదా! అవి చూస్తుంటే ఇందులోనే అనమాట. ఒక దాంట్లో నిమ్మకాయలు, ఒక దాంట్లో టొమాటోస్ అట్లా వేస్తుంటే చూడ్డానికి ఎంత క్యూట్‌గా ఉంటాయి. మూతలు గూడా ఉన్నాయి వీటికి. బట్ యాక్చువల్‌గా ఓవర్ ప్రైస్డ్ అని అనిపించింది నాకు. 300 ఒక్కొక్కటి అనేసి. కానీ బానే ఉన్నాయి. మూత ఎయిర్ టైట్ కాదు. ఎయిర్ టైట్ కాదు. నార్మల్‌గా ఉందనమాట. సో మూత మళ్ళీ సెపరేట్‌గా తీసుకోవాలి మనం. 349లో మూత రాదు. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు టొమాటోస్ ఎక్కువ యూజ్ చేస్తా ఉంటాము. ఇందులో వేసుకోవచ్చు. సో ఇలా బోలెడన్ని ఉన్నాయన్నమాట. బట్ పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నోళ్ళకైతే బావుంటది. మాలాగా చిన్న ఫ్రిడ్జ్ ఉన్నోళ్ళకైతే సూట్ కావు. ఇవే సరిపోతాయి మొత్తం ఇంకా. అండ్ ఎందుకో ఒక్కోసారి నాకు పెద్ద ఫ్రిడ్జ్‌లు చూసినప్పుడల్లా తీసుకోవాలనిపిస్తది గానీ, తర్వాత కొంచెం ప్రాపర్‌గా ఆలోచిస్తే మేమిద్దరమే గదా! అంత పెద్ద ఫ్రిడ్జ్ అవసరమా అన్నట్లు అనిపిస్తదనమాట. అందుకే నేనసలు ఫ్రిడ్జ్ మీద ఫోకస్ చేయట్లేదు. అండ్ బెడ్ షీట్ సెక్షన్ అయితే మన కోసమే పెంచినట్లు ఉన్నారండి. ఎంత పెద్దగా చేశారో తెలుసా? బెడ్ షీట్స్ కానీ, త్రోస్ కానీ, కుషన్స్ కానీ, నాకు కూడా కుషన్స్ అంటే చాలా ఇష్టం. సో, కుషన్స్ కానీ ఇలాంటివన్నీ మీరు తీసుకోవాలి అంటే మాత్రం వెళ్ళండి. చాలా చేశారు. నాకు యాక్చువల్‌గా కుషన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇంట్లో లుక్ చేంజ్ అవ్వాలి అంటే ఈజీ ఏంటి, కుషన్ కవర్స్ కొనేసామనుకోండి కొత్తవి, లుక్ మారిపోద్ది కదా ఇంటిది. అండ్ ఇవొచ్చేసి కర్టన్ రాడ్స్ అండి. ఇప్పుడు మీరు డబుల్ కర్టన్ వేయాలనుకుంటున్నారు, లేదంటే మీకు మెజర్‌మెంట్స్ అర్థం కావట్లేదనుకోండి, ఇవి ఎక్స్టెండబుల్ అనమాట.
ఓకే. సో, మీరు ఈ రాడ్స్ తీసుకెళ్లారంటే ఎంత పెద్ద గోడకైనా సరే ఎక్స్‌టెండ్ చేసి పెట్టేయొచ్చు. సో, ఇదొక గుడ్ థింగ్. మీరు డబుల్ కర్టెన్ రాడ్స్ కూడా ఇక్కడే తీసేసుకోవచ్చు. వీటిలో బ్లాక్ అండ్ వైట్ 2 అవైలబుల్ ఉంటాయి. నేను 2 ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చేశా అనమాట ఇదే సెక్షన్‌లో. ఆ వీడియో ఎందుకో ఈ మధ్య కాలంలో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. అప్పుడేమో మేమెళ్ళాము ఏమీ లేవు అంటున్నారు. అది యాక్చువల్‌గా 2 ఇయర్స్ బ్యాక్ చేసిన వీడియో అండి. సో, ఆబ్వియస్‌గా మొత్తం గూడ్స్ అన్నీ చేంజ్ అయితా ఉంటాయి కదా! సో, ఎక్స్‌టెండబుల్ అనమాట. సో, మీరు బాగా మెజర్‌మెంట్స్ తీసుకోవాలి. అరే! ఇంట్లో మెజర్‌మెంట్స్ చూసి రావాల్సిందే అని అనుకునే అవసరం లేదు. హ్యాపీగా తీసేసుకోవచ్చు. అండ్ కర్టన్స్‌కి కూడా మెజర్‌మెంట్స్ చూడాల్సిన అవసరం లేదు. ఎలాగో పెద్ద కర్టన్స్ అనుకోండి పైనుంచి పెడుతున్నారు కదా అందరూ. అలానే విండో కర్టన్స్ కూడా సరిపోతాయి. సో, ఇంకా బెడ్ షీట్స్ కూడా అండి. ఇంతకు ముందు ఫిట్టెడ్ షీట్స్‌లో ఓన్లీ ప్లెయిన్స్ వచ్చాయి. సో, నా దగ్గర అన్ని ప్లెయిన్ కలర్స్ ఉన్నాయన్నమాట ఐకియాలో ఉండేవి. కానీ ఇప్పుడు ఫిట్టెడ్ షీట్స్‌లో కలర్స్ వస్తున్నాయి తెలుసా? చాలా మంచి కలర్స్ వస్తున్నాయి. ప్రింట్స్ వస్తున్నాయి. సో, ఇట్స్ వెరీ నైస్. బావుందసలు. ఇప్పుడు బెడ్‌షీట్స్ కలెక్షన్ చాలా బావుంది. సో, మీరు బెడ్‌షీట్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం తీసుకోండి. నేను బయట చాలా ట్రై చేశానండి మంచి బెడ్‌షీట్స్ కోసం. కానీ ఎక్కడ తీసుకున్నా గానీ నాకెందుకో ఐకియా బెడ్‌షీట్స్ అంటేనే ఇష్టం. ఎందుకో ఆ ఫీల్ బావుంటది. ఎక్కువగా ముడతలు పడడం అలా ఏముండదు. అండ్ టైట్‌గా కూడా ఫిట్ అవుతాయన్నమాట. అండ్ డిపెండ్స్ ఆన్ మన బెడ్ సైజ్ కూడా ఉంటది గదా! సో, మేబీ మా బెడ్ సైజ్‌కి కరెక్ట్‌గా వస్తాయేమో. అండ్ పిల్లో కవర్స్ ఒక్కోదానికి వస్తాయి, ఒక్కోదానికి రావు. ఐ థింక్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉండొచ్చు. ఐయామ్ సో సారీ. ఎందుకంటే బయట పిల్లలు ఆడుకుంటున్నారు. సో, నేను ఈ సౌండ్స్ రాకుండా ఉండాలి అని ట్రై చేస్తున్నా గానీ నాకు దొరకట్లేదు. ఆ స్పేస్ దొరకట్లేదనమాట. సో, బెడ్ షీట్స్ వచ్చేసి కొన్నిటికి పిల్లో కవర్స్ ఉంటాయి. కొన్నిటికి పిల్లో కవర్స్ రావు. చూసుకోండి. నా సజెషన్ ఏంటి అంటే మ్యాచింగ్ పిల్లోస్ బోలెడన్ని కొనే బదులు పిల్లో కవర్స్ వైట్‌వి కొనుక్కోండి. ఒక 2 పెయిర్స్ ఆర్ 3 పెయిర్స్. ఇంకా బెడ్ షీట్స్ ఏం కొనుక్కున్నా గానీ వైట్ పిల్లో కవర్స్ వేసేయొచ్చు. పిల్లో కవర్స్ దాంతోనే వస్తే వెల్ అండ్ గుడ్. రాలేదా వైట్. నేనైతే అదే చేస్తాను. ఎవరు కొంటారు మళ్ళీ అన్నీ అనేసి. సో, అదొక మనీ సేవింగ్ టెక్నిక్ అనమాట. చూడ్డానికి బావుంటది. ప్రతిదానికి పిల్లోస్ కొనాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క పిల్లో కవరే 250 ఉంటది. సో, మనం ఎన్నని కొంటాము. అండ్ ఈ కుషన్ కవర్ అయితే భలే ఉంది అసలు. దాని టెక్స్చర్ చాలా బావుంది. మనం ప్రతిసారి గూడా అన్నీ ఖర్చు పెట్టే కొనాలి అని లేదు. కొన్ని సేవ్ జేయాలి. కొన్ని, కొన్ని చోట్ల ఖర్చు పెట్టాలనమాట. అండ్ ఇది చూడండి. ఇది సింపుల్‌గా ఒక మోడల్‌లా పెట్టారంతే. అంటే ఫ్రంట్ డోర్ ఇలా పెట్టుకోవచ్చు అని భలే నచ్చింది. అండ్ ఈ షూ ర్యాక్ చూడండి. 2 వచ్చాయన్నమాట. జనరల్‌గా ఒక్కటే వస్తది. కానీ 2 వచ్చాయి. అంటే పై దాంట్లో 4 పెయిర్స్ పడతాయి. కింద దాంట్లో 4 పెయిర్స్, మళ్ళీ 4 పెయిర్స్ అంటే ఒక డజన్ షూ వస్తాయి ఇందులో. అండ్ ఇది 8000 పొడుగ్గా వచ్చింది. దానిపైన బుట్టలు గూడా మనం ఇలా పెట్టుకోవచ్చు. పైన హుక్స్ పెట్టేసి దానికి బుట్టలు పెట్టొచ్చు. ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. మనం బయట పాలు అవి వేసుకోవడానికి పెడుతుంటాం గదా! ఇది సూపర్ క్లాసీగా ఉందన్నమాట. నాకైతే అసలు చాలా బాగా నచ్చింది. నేనక్కడికి వెళ్ళినప్పుడల్లా ఇలాంటి ఐడియాస్ చూస్తూ ఉంటా అనమాట. అవును కదా! మనం ఇంటి ముందు ఇలా పెట్టుకోవచ్చు అనేసి. అండ్ ఇది చూడండి. ఇదొచ్చేసి ఇంకా జనరల్‌గా ఐకియాలో షెల్ఫ్స్ లోపల ఇలా పెట్టుకోవడం కోసం ఇస్తారనమాట. మన ఇళ్లల్లో అయితే మనం చేయించుకుంటే షెల్ఫ్స్‌లో అవసరం లేదు. కానీ మీకు ఎక్స్‌ట్రా కావాలంటే అవి తీసుకోవచ్చు. ఇప్పుడేంటంటే ఒక 2, 3 మంత్స్ నుంచి స్పేస్ సేవర్స్ మీద 20% ఆఫ్ నడుస్తుంది. అండ్ ఇదొచ్చేసి పెగ్ బోర్డ్ అంటారనుకుంటా దీన్ని. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఐ డోంట్ నో. పెగ్ బోర్డేనా? సో, ఇది నేను ఆఫీస్ కోసం తీసుకుందాం అనుకుంటున్నా. అస్సలు కుదరట్లేదు. అలానే ఎగ్జాక్ట్‌గా నేను ఎక్కడ కూర్చుంటాను పర్మనెంట్‌గా అనేది కూడా అర్థం కావట్లేదనమాట. సో, ఐ మైట్ చేంజ్ మై ప్లేస్ ఆల్సో. అందుకే ఆలోచిస్తా ఉన్నాను. సో, స్పేస్ సేవర్స్ మీద 20% ఆఫ్ నడుస్తూ ఉంది. సో, మీరు ఇంట్లో ఏవైనా గానీ ఇలాంటి స్టోరేజ్ బాక్సెస్, ఆర్గనైజర్స్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. ఇప్పుడు వాటి మీద చాలా ప్రైస్ తక్కువుందనమాట. ఇవి న్యూ అరైవల్స్ అండి. మన ఇండియాకి తగ్గట్టుగా చేశారనమాట. 799 నుంచి 399 వరకి ఉన్నాయి సైజెస్ బట్టి. ఇవి చూడండి ఇంకా. అన్ని మంచి క్లాసీ కలర్ కాంబినేషన్స్ మనకి ట్రెడిషనల్‌గా బుట్టలుండేవి గదా! ఇంతకుముందు. సో, అలాంటి వాటితో చేశారనమాట. బావుంది. ఇవి వైర్ బుట్టలు. వెదురు బుట్టలు కాదు. వైర్‌తో చేసినవి. సూపర్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. బావున్నాయి. ఉల్లిపాయలు అలాంటివి వేసుకోవడానికైనా, కిచెన్‌లోకైనా నాకెందుకో బా అనిపిచ్చాయన్నమాట. సో, వెరీ నైస్. ఇంకా
మనం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్‌కి వచ్చేసామండి. కింద ఫ్లోర్‌లో ఉన్నామనమాట. ఒక్కసారి నేను ఇక్కడ ఏమేమి కొత్త ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయి అనేది చూపిస్తాను. చాలా వరకి ఇంతకు ముందున్నయే ఉన్నాయి. అక్కడక్కడ కొత్తవుంటాయన్నమాట. సో, ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఇంటీరియర్స్ అన్నీ బాగా చేయించడము, పైనన్నీ లైట్స్ పెట్టించడము, ఫాల్ సీలింగ్ చేయించి అండ్ వెనకాలన్నీ బోలెడన్ని షోకేసులు చేయించడము. ఇది ఇంతకు ముందు ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే ఇల్లంతా ప్లెయిన్‌గా ఉంటది. వాల్స్ కూడా ప్లెయిన్‌గా ఉంటాయి. ఒక మంచి ఫోటో ఫ్రేమ్, ఒక వాల్ మొత్తం గూడా ఫ్యామిలీ పిక్చర్స్ ఇట్లా సింపుల్‌గా ఉండడం అనేది ఇప్పుడు ట్రెండ్ అనమాట. అందుకే నాకు కూడా మా ఇంట్లో మళ్ళీ చేంజ్ జేయాలి మొత్తం అనేసి అనిపిస్తా ఉంది. సో, అందుకే ఆ పిక్చర్ ఫ్రేమ్స్ అవన్నీ చూపిచ్చాను. అండ్ ఫ్లవర్స్ కూడా ఇలా వచ్చాయి చూడండి. నేను ఇక్కడ ఏముందా అనుకున్నా అనమాట. అన్నీ ఇలా పూలు పూలు కనిపిస్తా ఉంటే, ఇంతకుముందు ఇలానే 3 సెట్ వచ్చేవి. నార్మల్‌వి వచ్చేవి. అంటే లైక్ వాటినేమంటారు? ఎడారిలో ఉండే ప్లాంట్స్‌నేమంటారు? సక్యులెంట్స్. ఈ మధ్య నాకసలు వర్డ్స్ తొందరగా రావట్లేదు. ఐ డోంట్ నో వై. సో, సక్యులెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నవి గూడా ఉన్నాయన్నమాట. నేచురల్ ప్లాంట్స్ ఒకసారి చూపిచ్చేస్తున్నాను. ఇప్పుడైతే బానే ఉన్నాయండి. మరి పీక్ సమ్మర్‌లో ఎలా ఉంటాయో నాకు తెలీదు. కానీ నేను ఇప్పటివరకి ఐకియాలో ఎప్పుడు ప్లాంట్స్ కొన్నా గానీ, ఫర్న్ తప్ప ఒక్కసారి ఫర్న్ తీసుకున్నాను. దాన్ని చంపేశాను. మిగిలినయన్నీ బానే ఉన్నాయి. లక్కీ బ్యాంబూ తీసుకున్నాను. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇంకా ఒకటి 2 తీసుకున్నాను. అవైతే బానే ఉన్నాయి. సో, అదండి ఈసారి వీడియో. మళ్ళీ నెక్స్ట్ మంత్ చూపిస్తాను ఐకియాది. ఈలోపు రెగ్యులర్‌గా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. సో, ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ఐ లవ్ వ్లాగింగ్ అండ్ ఎంత బిజీగా ఉన్నా నేను చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై.